డీటెయిల్స్ చూద్దాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏంటో చూపించాలన్నారు రేవంత్ రెడ్డి. బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దామని చెప్పారు. రాబోయే 8 ఏళ్లు అధికారం మనదేనని చెప్పారు. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. ఇప్పుడు కార్యకర్తల గెలుపు కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పేదల పథకంపై కేంద్రం దాడి చేసిందని ఆరోపించారు రేవంత్. గాంధీభవన్లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురేద్దామని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ భవన్లో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నేతృత్వంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచామని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బొంద పెట్టామని గుర్తు చేశారు. రాబోయే మరో 8 ఏళ్లు అధికారం మనదేనన్నారు రేవంత్. అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే, స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు, మన ఎంపీలు, మన ఎమ్మెల్సీలు, మన ఎమ్మెల్యేలు నిధులు ఇవ్వగలరు, గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ఇవాళ ప్రభుత్వం మన దగ్గర ఉంది. రాబోయే 8 సంవత్సరాలు కనీసంగా మనం అధికారంలో ఉంటాం. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్త కోసం ఊరే కాదు గడప గడపకు తిరుగుతానన్నారు రేవంత్. మన గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడ్డప్పుడు వారి గెలుపు కోసం మనం కష్టపడితే తప్పేంటన్నారు. అభ్యర్థుల విషయంలో పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు సీఎం. ప్రజలకు వివరిస్తే ప్రజలు మంచి మనసుతోని మనల్ని ఆశీర్వదిస్తారు. మనం కష్టపడుతున్న కష్టాన్ని ప్రజలు చూస్తున్నారు. కష్టం ఎప్పుడు వృధా కాదు, కష్టపడ్డోడు ఎప్పుడు నష్టపోడు. నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్న, ఇవాళ ఈ వేదిక మీద ఉన్న చాలామంది మంత్రులు తాతలు ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వం కాదు. పేద ప్రజల హక్కులు, భద్రత కల్పించే రాజ్యాంగంపై మోదీ సర్కార్ దాడి చేస్తోందన్నారు సీఎం. ఎస్ఐఆర్ ద్వారా పేదల ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. అదానీ అంబానీల కోసమే ఉపాధి పథకాన్ని నీరు గారుస్తున్నారని ఆరోపించారు. పేదల వెట్టి చాకిరి కోసమే వీబీజీ రామ్జీ చట్టమన్నారు రేవంత్. రైతు కూలీ సంఘాల పోరాటం వల్ల కూలీ చేసేవాడికి కూలీ నిర్ధారించే కనీస వేతన చట్టాన్ని ఆనాడు ఎంతోమంది పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ కూలీలకు కూడా హక్కు కల్పించి, ఇవాళ అదానీ అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అగ్వకు లేబర్ దొరకడం లేదు. కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు. ఇది కార్పొరేట్ కంపెనీలు పన్నిన కుట్ర. ఆ పన్నిన కుట్రను అమలు చేస్తున్నది బీజేపీ, నరేంద్ర మోడీ. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో డీసీసీలకు క్లాస్ తీసుకున్నారు మీనాక్షి నటరాజన్. ఇంకా ప్రమాణం చేయని డీసీసీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీసీ కార్యవర్గ కూర్పులు కూడా పూర్తి కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా ఎందుకు కార్యవర్గం పూర్తి చేయలేదని ప్రశ్నించారు మీనాక్షి. నిర్లక్ష్యం వహించే డీసీసీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఐసీసీ పిలుపుతో వీబీజీ రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. సంక్రాంతి తర్వాత 20 నుంచి 30వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలన్నారు. కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలన్నారు. నరేగా చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని ఉద్యమిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని 12,000 గ్రామ పంచాయతీలు తీర్మానం చేయాలని సూచించారు. గతంలో నరేగా నిధులను కేంద్రమే భరించేదని, ఇప్పుడు 40% రాష్ట్రాలపై భారం వేయడం తగదన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసేందుకు ఏఐసీసీ జనవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు బచావో సంగ్రామ్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో మండల స్థాయి నుంచి నిరసనలు చేయాలని పార్టీ నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ వీబీజీ రామ్జీ పథకాన్ని నిరసిస్తూ నిరసనలు తెలియచేయనున్నారు. ఇటు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలతో మమేకం కానున్నారు. విద్యాశాఖపై రివ్యూ చేసిన రేవంత్ కొత్త పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికలకు రెడీ అయింది సర్కార్. ఇందుకోసం జిల్లాలో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు సీఎం.
ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్ జిల్లాలో తొలి సభ ఉండనుంది. 9 ఉమ్మడి జిల్లాల్లో 9 బహిరంగ సభలకు నిర్ణయించారు. మంత్రి పొంగులేటికి బహిరంగ సభల సమన్వయ బాధ్యతలను అప్పగించారు. మీనాక్షి, పిసిసి చీఫ్, డిప్యూటీ సీఎంలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ములుగు బహిరంగ సభకు సోనియా, రాహుల్ గాంధీని ఆహ్వానించాలని పార్టీ నిర్ణయించింది. మండలాల్లో నిరసనలు విస్తృతంగా నిర్వహించాలని డీసీసీలను ఆదేశించింది పీసీసీ. ఒక మండలానికి తాను బాధ్యత తీసుకుంటానని చెప్పారు రేవంత్. విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్ కు ఏర్పాట్లు చేయాలన్నారు సీఎం. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ఫాస్ట్, లంచ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి 2 నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్లు నిర్మించాలని ఆదేశించారు. సాధ్యమైతే సోలార్ కిచెన్లను నిర్మించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను వేగంగా నిర్మించాలన్న సీఎం అవసరమైతే బడ్జెట్లో ప్రియారిటీగా నిధులు కేటాయించాలని చెప్పారు. సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ కుమార్ బృందం. తెలంగాణ విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు వివరాలను వివరించారు సీఎం రేవంత్. 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఒకే చోట మినీ యూనివర్సిటీ తరహాలో 200 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు సీఎం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలోనే త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన కమిటీని నియమించామని, త్వరలోనే పాలసీని తీసుకొస్తామని వివరించారు రేవంత్. విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలపై తెలంగాణ సర్కార్ను కొనియాడారు హిమాచల్ ప్రదేశ్ మంత్రి రోహిత్ కుమార్. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కాన్సెప్ట్ అద్భుతమని అన్నారు. మేడారం మహాజాతరకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 18న మేడారంలో పర్యటించనున్నారు సీఎం రేవంత్. 19న మేడారం జాతర ఆలయ పనులను ప్రారంభిస్తారు. ఈ నెల 28 నుంచి మేడారం మహాజాతర జరగనుంది. అవినీతి, నిర్లక్ష్యంతో 10 ఏళ్లు వెనుకబడ్డ తెలంగాణను బాగు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రులు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగార్చుతోందని ఆరోపించారు. అనుమతి లేని కంపెనీల నుంచి రైతులు ఎవరూ విత్తనాలు కొనొద్దని సూచించారు. మేడారం జాతరకు రావాలని మాజీ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు మినిస్టర్స్. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగార్చే ప్రయత్నం చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఈ చట్టాన్ని మార్చడం తగదన్నారు శ్రీధర్ బాబు. జాతీయ ఉపాధి హామీకి సంబంధించిన ఒక ప్రధానమైన విధానపరమైన నిర్ణయాన్ని నీరుగార్చే కార్యక్రమం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. జాతిపిత మహాత్మా గాంధీ పేరు ఉన్న లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఈ కార్యక్రమానికి పెట్టొద్దనే ఒక అనాలోచనమైన నిర్ణయం. 10 ఏళ్లుగా నిర్లక్ష్యం, అవినీతి పాలనతో వెనుకబడ్డ తెలంగాణను గాడిలో పెట్టే బాధ్యత కాంగ్రెస్ సర్కార్ చేపట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైజింగ్ రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో 2 ఏళ్ల ప్రగతి పేరుతో స్పీక్ సంస్థ రూపొందించిన సావనీరును ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు పొంగులేటి. భూ పరిపాలనలో పారదర్శకత, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు వేగవంతం చేశామన్నారు. మేడారం జాతరకు రావాలని మాజీ సీఎం కేసీఆర్ కు ఇన్విటేషన్ ఇచ్చారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి స్వయంగా ఇన్విటేషన్ ఇచ్చారు. కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకోవాలని మాజీ ముఖ్యమంత్రిని కోరారు మహిళా మంత్రులు. సానుకూలంగా స్పందించిన కేసీఆర్ వీలు చూసుకొని మేడారం జాతరకు వచ్చి వనదేవతలను దర్శించుకుంటానని చెప్పారు. ఆ తర్వాత మహిళా మంత్రులను చీరా సారెతో సత్కరించారు కేసీఆర్ దంపతులు. ఇన్విటేషన్ అనేది అందరినీ పిలవాలి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారికి కూడా 2 ఆడబిడ్డలను కూడా వచ్చి వారికి ఇన్విటేషన్ ఇచ్చి తప్పకుండా సతీ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవాలని వారు కోరడం జరిగింది. రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నారు. అనుమతులేని పత్తి విత్తనాల ప్యాకెట్ల అమ్మకాలను అరికట్టాలని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పత్తి విత్తనాలపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేని హెచ్టీ పత్తి విత్తనాలను రాష్ట్రంలో అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొందరు దళారులు తమ ప్రయోజనాల కోసం రైతులకు హెచ్టీ పత్తి విత్తనాలను అనధికారికంగా రైతులకు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి.
కృష్ణా జలాలు పాలమూరు రంగారెడ్డి బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డిని కార్నర్ చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేసిందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏపీ మాజీ సీఎం జగన్ మాటలతో రాయలసీమ వెళ్లి రొయ్యల పులుసు తిన్న కేసీఆర్ దొంగతనం బయటపడిందని విమర్శించారు. కేసీఆర్ ఆశీర్వాదంతో తెలంగాణ రైతులను జగన్ మోసం చేశారన్నారు ఎంపీ చామల. రొయ్యల పులుసు పెట్టి రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పొచ్చినటువంటి కేసీఆర్, ఎందుకంటే ఈరోజు జగన్ రెడ్డి గారు అదే అంటుండు, నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి దొంగచాటుగా కృష్ణా జలాల నీళ్లు అక్కడ కేసీఆర్ తోటి మంతనాలు చేసి తెచ్చుకోగలిగిన. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిండు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది చంద్రబాబు నాయుడు నీళ్ల విషయంలో వెనకడుగేసిండు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మంత్రుల వార్షిక సమావేశానికి హాజరయ్యారు. దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలను తెలంగాణలో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. పాత వాహనాలను స్క్రాప్ చేస్తే ట్యాక్స్ తగ్గించామన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్ చేయాలని సూచించామన్నారు. రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా కొనుగోలు చేసే వాహనాల రిజిస్ట్రేషన్ ఇక నుంచి ఆన్లైన్లోనే చేయాలని నిర్ణయించింది ఆర్టీఏ. వాహనాలు కొనుగోలు చేసే డీలర్లే ఆన్లైన్లో అప్లై చేస్తారని తెలిపారు ఆర్టీఏ అధికారులు. కొనుగోలుదారులు అన్ని పత్రాలు వాహన డీలర్లకు ఇవ్వాలని సూచించారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన సంబంధిత ఆర్టీఓ అధికారులు నెంబర్ను కేటాయిస్తారని తెలిపారు. స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన కొనుగోలుదారులకు ఆర్సీని పంపుతామన్నారు. కొత్తగా కొనే నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, బైక్స్ కు మాత్రమే వెసులుబాటు కల్పిస్తున్నారు. కేంద్ర మోటార్ చట్టంలోని 48B ప్రకారం అమలు చేస్తామని తెలిపారు ఆర్టీఏ అధికారులు. లాజిస్టిక్స్ వినియోగంలో ప్రపంచంతో ఏపీ పోటీ పడాలన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో జల రవాణా పెంచేందుకు కార్యాచరణ చేపడతామన్నారు. జగన్ పాలనలో విధించిన ట్రూ అప్ ఛార్జీలను సర్కార్ భరిస్తుందని హామీ ఇచ్చారు. వైసీపీ సర్కార్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయన్నారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు హయాంలో రాయలసీమ లిఫ్టుకు చంద్రగ్రహణం పట్టిందన్నారు. ఏపీలో జల రవాణా పెంచుకునే దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. లాజిస్టిక్స్ వినియోగంలో ప్రపంచ స్థాయిలో పోటీ పడాలన్నారు. అన్ని తీర ప్రాంత జిల్లాల్లో ఒక్కో పోర్టు ఏర్పాటు కావాలన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ పాలనలో విధించిన ట్రూ అప్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. చీరాలలో టూరిజంను మరింత ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. సూర్యలంకలో కొత్తగా 3 హోటళ్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కేబినెట్లో అజెండా అంశాలు ముగిశాక రాజకీయ తాజా పరిణామాలపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. ఆన్లైన్లోనే పొదుపు సంఘాలు రుణాలు తీసుకునే సదుపాయం కల్పిస్తామన్నారు చంద్రబాబు. గుంటూరు నగర శివారులో ఏర్పాటు చేసిన సరస్ మేళాలో పాల్గొన్నారు. పొదుపు సంఘాలకు 26,000 కోట్ల నిధిని ఏర్పాటు చేశామన్నారు. మహిళా సంఘాలను సమర్థవంతంగా తీర్చిదిద్దడమే సర్కార్ లక్ష్యమని చెప్పారు. సరస్ మేళాలో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వీక్షించారు బాబు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పరుగులు పెట్టిస్తామన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. తమ హయాంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చకచకా పనులు జరిగాయని చెప్పారు. 1000 కోట్ల రూపాయలతో రాయలసీమ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. తాము ఓడిపోయాక రాయలసీమ ప్రాజెక్టుకు చంద్రగ్రహణం పట్టుకుందన్నారు. రాయలసీమ ప్రాజెక్టుపై తెలంగాణ టీడీపీ కార్యకర్తలతో కేసులు వేయించారని ఆరోపించారు జగన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తవుతే ఎక్కడ జగన్ కు మంచి పేరు వస్తుందేమో అని చంద్రబాబు నాయుడు గారు తన టీడీపీ కార్యకర్తల చేత దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా కేసులు కూడా వేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది తెలంగాణ నుంచి ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్ళీ చంద్రగ్రహణం పట్టింది. పరిశ్రమల పేరుతో చంద్రబాబు స్కాములు చేస్తున్నాడని ఆరోపించారు జగన్. పేరుకే 1-2 పెద్ద కంపెనీలకు భూములు ఇస్తున్నట్టు చెబుతున్నాడని విమర్శించాడు. 1000 కోట్ల విలువైన భూములను తన బినామీలకు కట్టబెట్టినట్లు ఆరోపించారు జగన్. పేరుకు 1-2 పెద్ద కంపెనీలకు ఉచితంగా భూములు ఇస్తున్నట్టు ప్రకటిస్తాడు. ఆ ముసుగులో 1000 కోట్ల విలువైన భూముల్ని ఇతర తన మనుషులకు, తన బినామీలకు కారు చౌకగా ఇటువైపు నుంచి ఇస్తాడు. ఏపీ నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లో అఖిల భారత పులుల గణన 2026తో పాదయాత్రలపై తాత్కాలిక ఆంక్షలు విధించింది అటవీ శాఖ. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఫేజ్ 2 కెమెరా ట్రాప్లతో పులుల గణన మొదలైంది. ఆత్మకూరు, నాగలుటి, శ్రీశైలం రేంజ్లో ఫిబ్రవరి 13 వరకు పులుల గణన కొనసాగనుంది. మహాశివరాత్రి సమయంలో ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు
పాదయాత్రకు అనుమతి ఇస్తామన్నారు అధికారులు. అఖిల భారత పులుల గణన విజయవంతానికి భక్తులు అటవీ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టీఎంసీ స్ట్రాటజిస్ట్ ఐపాక్ పై ఈడీ సోదాలు బెంగాల్లో సంచలనంగా మారింది. ఐపాక్ హెడ్ ఆఫీసులో సోదాల సమయంలో సీఎం మమతా బెనర్జీ వెళ్లటం తీవ్ర దుమారం రేపింది. అమిత్ షా ఆదేశాలతో ఈడీ తనిఖీలు చేపట్టిందని ఆరోపించారు మమతా. సంస్థకు సంబంధించిన కీలక ఫైళ్లను బెంగాల్ సీఎం తీసుకెళ్లారని హైకోర్టు కంప్లైంట్ చేసింది ఈడీ. అటు కేంద్ర దర్యాప్తు సంస్థలను టీఎంసీ అధినేత్రి బెదిరిస్తున్నారని విపక్షాలు మండిపడ్డాయి. మనీ లాండరింగ్ కేసులో కోల్కతాలోని పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్ ఐపాక్ పై ఈడీ దాడులు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఐపాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసం సహా సంస్థ హెడ్ ఆఫీసులో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. సోదాలు కొనసాగుతున్న సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్కతా సిపితో కలిసి ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. జైన్ నివాసం నుంచి నేరుగా సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఐపాక్ హెడ్ ఆఫీస్ కు వెళ్లారు సీఎం మమత. ప్రతీక్ జైన్ ఆఫీస్ నుంచి సీఎం మమతా బెనర్జీ సీఎంఓ అధికారులతో కలిసి పలు ఫైళ్లను తీసుకెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. ఐపాక్ పై ఈడీ తనిఖీలు కుట్రపూరితంగా ఉన్నాయని మండిపడ్డారు సీఎం మమతా బెనర్జీ. సోదాలు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. టీఎంసీ పొలిటికల్ స్ట్రాటజీ అభ్యర్థుల జాబితా రహస్య సమాచారం తెలుసుకునేందుకే ఈడీతో కేంద్రం దాడులు చేయించిందని ఆరోపించారు. టీఎంసీ పార్టీ హార్డ్ డిస్క్ ను తీసుకునేందుకు ఈడీ అధికారులు యత్నించారన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఈడీ సోదాలు చేసిందని ఆరోపించారు సీఎం మమత. अगर अमित शाह आपको बंगाल को जीतना है तो आपको हिम्मत है तो आप इलेक्शन में लड़ाई करके आइए. आप क्यों हमारा पार्टी आईटी सेक्टर को रेड करके पूरा पेपर ले लिया? इट इज नॉट दैट दे आर प्राइवेटली ऑपरेटिंग. दे आर वेरी मच ऑथोराइज्ड बाय द ऑल इंडिया तृणमूल कांग्रेस. बीजेपी का माफी का बेनामी नहीं करते हैं. బెంగాల్లోని ఐపాక్ ఆఫీసుల్లో ఈడీ సోదాలను అడ్డుకోవడం సరికాదన్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఈడీ సంస్థ ప్రధాని మోదీ హయాంలో వచ్చింది కాదన్నారు. ఈడీ సోదాల సమయంలో ప్రతీక్ జైన్ నివాసానికి సీఎం వెళ్లడంపై బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను సీఎం మమతా బెదిరిస్తోందని ఆరోపించారు బీజేపీ నేత అగ్నిమిత్ర పావుల్. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత 3 వార్తల ప్రసారం. స్టే ట్యూన్డ్.